చాలా మట్టి గిట్ట సినిమాలు చేశారని గిట్ట మనకు అంటే నువ్వు నన్ను ఏ సినిమాలో చూడలేదు అయితే? చూడాలంటే నేను చూసాను కాబట్టి అడిగిన. ఏ సినిమా చూసినావు? సినిమా పేరు చెప్పు, అప్పుడు నువ్వు చూసినావు లేదో నేను చెప్తా. సినిమా పేరు అయితే గుర్తులేదు మేడం, ఫ్రాంక్ గా చెప్తున్నా. సీన్ చెప్పు. ఫోన్లలో చూసిన. సీన్ చెప్పు. ఫోన్లలో చూసిన. సీన్ చెప్పు. ఎట్లా గుర్తుంటుంది? సరే నేను చెప్తున్నాను. నా ఫస్ట్ సినిమా నేనే రాజు నేనే మంత్రి, రానా గారి పక్కనే. తర్వాత డిగ్రీ కాలేజ్ సినిమా. దాని తర్వాత ది బాయ్ అని ఒక సినిమాలో ఉంటా. దాని తర్వాత ఏం చేసిన, దాని తర్వాత ఇంకొక 4 ప్రాజెక్ట్స్ చేసిన. ఈ 3 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత రజనీకాంత్ గారిది దర్బార్ సాంగ్ పాడిన, సినిమాలో యాక్ట్ చేయలేదు, పాడిన. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా పీపుల్స్ మీడియాలో ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏవి చేస్తారు మేడం? ప్రజెంట్ ఒక 4 సినిమాలు చేస్తున్నా. పేర్లు 4 సినిమాలు? ఆ పేర్లు చెప్పొద్దులే. 4 సినిమాలు చేస్తున్నా. ఓటీటీ చేస్తున్నా, ఒకటి సిరీస్ చేస్తున్నా. ఒక సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో ఫ్రెండ్, నేను బెస్ట్ ఫ్రెండ్, మామూలు ఫ్రెండ్ కూడా కాదు, బెస్ట్ ఫ్రెండ్. మంచి మంచి డైలాగులు, గుండెలు పిండేసే డైలాగులు నేను చేస్తున్నా. సినిమాలు కూడా, సినిమాలు నేను చేయాలనుకోలేదు, సినిమా నా దగ్గరకు వచ్చింది కాబట్టి చేస్తున్నా. అంటే అవకాశం నా దగ్గరకు వచ్చింది, చేస్తున్నా మూవీస్. అయితే ఇవి కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా మేడం? అంటే సినిమాలు కాకుండా వ్యాపారం కానీ ఇట్లాంటివి? లేదు, ఏం లేదు. నాకు టైం ఉంది. నేను నా జాబ్ చూసుకోవాలా, కమ్యూనిటీకి ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకోవాలా, నేను మళ్ళీ డేట్స్ చూసుకోవాలా. ఇప్పుడు షూట్ వేరే కంట్రీలో ఉంది నాకు, ఈ నెక్స్ట్ షెడ్యూల్ అంతా అక్కడికి వెళ్ళాలా. పెద్ద సినిమాలు చేస్తున్నా కాబట్టి ట్రావెల్. అంటే నేను చేస్తున్న సినిమాలలో కూడా నేను ట్రాన్స్జెండర్స్ని ఒక గౌరవప్రదమైనటువంటి పాత్రలో చూపిస్తేనే చేస్తా. మీకు నమ్ముతారో నమ్మరో, నేను ఒక పెద్ద సినిమా మిస్ చేసుకున్నా, పెద్ద సూపర్ స్టార్ సినిమా మిస్ చేసుకున్నా. ఎందుకు తెలుసా? చీర మోకాళ్ళ దాకా ఎత్తి డాన్స్ చేయాలన్నారు. అందుకు మేము ట్రాన్స్జెండర్స్ అట్లా చెయ్యం. మనకు ఆడపిల్లలాగానే డాన్స్ చేస్తాం, మొగోళ్ళలాగా ఆ స్టెప్స్ రావు. డిజెటిల్లుల చుట్టూ ఒక రౌండ్ లో మగపిల్లలు ఎక్దమ్ ఆడుగా మాస్ డాన్స్ చేస్తారు కదా. హిజ్రాలు ఎవరంతా ఆడుగా డాన్స్ చేయరు. వాళ్ళు అసలే చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా ఈజ్తో డాన్స్ చేస్తారు. ఆడపిల్లల కంటే ఎక్కువ ఎక్స్ప్రెషనబుల్ గా డాన్స్ చేస్తారు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు. అవునా? మంచి మంచి పాటలు చేస్తాం. నేను చెప్తున్నా కదా, సూపర్ స్టార్ సినిమా చేయలే నేను. 2 days చంద్రముఖి గారు, ఓన్లీ 4-5 షార్ట్స్ ఉంటాయి, మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, ట్రాన్స్ రిప్రజెంటేటివ్ కదా అంటే నేను చెయ్యనండి అట్లాంటిది అని చెప్పిన. నేను డబ్బులు కూడా బాగా ఇస్తా అన్నారు. రెబల్ సినిమాలో కూడా ఆ విధంగా ఉంటుంది మేడం. ఇంతవరకు రెబల్లో ఉంటది, ఫైటింగ్ రెబల్లో ఉంది, వాల్తేరు వీరయ్యలో ఉంది, డీజే టిల్లులో ఉంది. ఇట్లాంటి సినిమా అవి చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళకి కాస్త అడ్వకసీ అవసరం. అసలు ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఎలా ఉంటారు అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు. ఈ జబర్దస్తులు చూసి, ఈ లేడీ గెటప్ పార్టీస్లను చూసి వీళ్ళు ఇట్లనే ఉంటారేమో అనుకుంటారు. కానీ రియల్ గా ట్రాన్స్ విమెన్స్ ఆర్ వెరీ ఫిమినైన్ అండ్ మోర్ ఫిమినైన్. తెలుసా? ఆడపిల్లలను ఒక తిట్టు తిడితే భరిస్తారేమో కానీ హిజ్రా కమ్యూనిటీ వాళ్ళంత ఈజీగా తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలకు వాళ్ళు ఒక మాట అంటే తొందరగా తీసుకోలేరు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి సినిమాలు రావాలి. మొన్న ఒక సినిమా వచ్చింది, కానీ దాంట్లో హీరోయిన్ ట్రాన్స్జెండరే, కానీ ఒక అమ్మాయిని పెట్టి తీశారు, సారంగధర్య అనే ఒక సినిమా. అదేదో మాలాంటి వాళ్ళని పెట్టి తీయొచ్చు కదా. యాక్టింగ్ వచ్చిన వాళ్ళని, అందంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు, మోడల్స్ ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళని పెట్టి తీస్తే సినిమాతో పాటు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు ఒక కమ్యూనిటీకి, ట్రాన్స్ కమ్యూనిటీకి. ఓకే మేడం. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కార్డులు లాక్కోవడము, చైన్లు లాక్కోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బయట. సో అలాంటివి మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారు? నిజంగా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళలో అందరూ మంచోళ్ళు అన్నట్టు దొంగలు ఉన్నారు. చైన్లు దొంగతనం చేసేటోళ్ళు ఉన్నారు, ఫోన్ బలవంతంగా లాక్కొని గూగుల్ పే చేయించుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకొని వాళ్ళతో పడుకోకుండా పారిపోయే వాళ్ళు ఉన్నారు. క్రైమ్ ఈస్ దేర్ ఇన్ ద కమ్యూనిటీ ఆల్సో. సో నా వరకు నాకు మెయిల్స్ వస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మెసేజ్ చేసినా, నేను ఫస్ట్ మీ దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు హిజ్రానా కాదా? హిజ్రా అయితే నేను మాట్లాడతా. ఒకవేళ వాళ్ళు హిజ్రా వేషంలో ఉన్న మగవాళ్ళు అయితే నేనేం చేయలేదు. అలా చాలా మందికి డబ్బులు ఇప్పించిన, ఫోన్ ఇప్పించిన. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి రాకేష్ సార్ అని ఒక సార్ కాల్ చేసి, చంద్రముఖి ఎవరో గాయత్రి అంట 25,000 గూగుల్ పే చేయించుకొని రాత్రి పారిపోయిందంట, ఎవరో చెప్పండి అమ్మా అని. తీరా చూస్తే నాకు తెలుసు తను, అంటే గాయత్రి అని ఊరికే అంటున్నా, గాయత్రి కాదు వేరే పేరు. ఫోన్ చేసి ఏంటంటే వాడే ఇచ్చిండమ్మా, నేను తీసుకోలేదు, వాడు ఇస్తే కంప్లైంట్ ఎందుకు పెడతాడు అని అంటే, తర్వాత కూర్చోబెడితే 5,000 అని చెప్పి ఇంటికి తీసుకుపోతే తనని ఇంట్లో కూర్చొని ఇంక 20,000 కొట్టించుకుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళు, నేను చప్పట్లు కొట్టినా, లొల్లి చేసినా, చుట్టుపక్కల వాళ్ళలో నువ్వు బఫూల్ అయిపోతే నిన్ను నేను బ్లాక్మెయిల్ చేసినాడు నన్ను రూమ్ తీసుకుంటా. ఇట్లా
చాలా మంది చేస్తుంటారు. నా వరకు వస్తే నేను ఏం చెప్తా అంటే 5,000 సరిపోకపోతే ఇంకొక 1,000 రూపాయలు తీసుకో. నీ వల్ల మంచిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కదా బెట, అట్లాంటివి చేయొద్దని ఫస్ట్ సారి చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి రిమాండ్ చేపిస్తా. అంతే. పోలీసులు మన పుట్టిల్లు నాకు, పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో. అంటే ఇట్లాంటి కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అంటే ఒక తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? ఇప్పుడు అబ్బాయిగా నువ్వు, నీకు తప్పు జరిగినప్పుడు నువ్వు వెళ్తే ఎలా తీసుకుంటున్నారో, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇప్పుడు మాకు సార్ ఇట్లా ప్రాబ్లం ఉందంటే, అవునా మీకు తెలుసో తెలీదో, మొన్న నేనే పిఎస్కి వెళ్ళిన. నేను పిఎస్కి ఎందుకు వెళ్ళిన అంటే నా ఫోన్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పంటే టక్కున చెప్పిన, ఏదో చేంజ్ చేస్తానంటే ఫాలోవర్స్ ఎక్కువ కదా, వాడు ఇస్తలేడు మళ్ళీ నాది నాకు. అంతే కదా. సైబర్ క్రైమ్ పిఎస్కి వెళ్తే ఏమేం చంద్రముగ్గురు అంటే ఇట్లా ఇచ్చాను, పాస్వర్డ్ చెప్తారా ఎవరన్నా అంటే, మాట్లాడుకుంటూ చేసుకుంటూ చెప్పేస్తాను సార్ అని అన్నా. సర్లే అని తర్వాత దాన్ని రికవరీ చేశాను. పోలీస్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పటి వరకు అయితే నువ్వు తప్పులు చేయకుండా ఉంటావో, హిజరాకి చాలా విలువిస్తారు పోలీస్ వాళ్ళు. తప్పు చేయకుండా ఉంటే, నువ్వు దొంగతనం చేసినా ఏదన్నా అసభ్యకరమైన పనులు చేస్తే వాళ్ళని అవతల సొసైటీ ప్రశ్నిస్తుంది కాబట్టి వాళ్ళు రూడ్ గా బిహేవ్ చేస్తారు తప్ప, లిటరలీ పోలీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. నేను అసలు ఎంతమంది పోలీసులు ఉన్నారో నా ఫోన్ లో నాకే తెలియదు, నిజంగా చెప్తాను.